ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము 63వ కీర్తన 2వ వచనం చివరి భాగాన్ని ధ్యానించుకుందాం. 63వ కీర్తన 2వ వచనం చివరి భాగాన్ని ధ్యానించుకుందాం. నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగా మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని అంతరార్థాన్ని, ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే ఆ మొదటి పైభాగంలో నుండి మరి చూసినట్లయితే దావీదు ఈ యొక్క కీర్తనను రచిస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. దావీదు దేవుని పైన ఆధారపడ్డాడు, దేవుని నమ్ముకొని ఉంటున్నాడు. తన భారాన్ని దేవుని పైన ఉంచినట్లుగా ఈ యొక్క మాటలను బట్టి మనం అర్థం చేసుకోగలం. అందుకే అంటున్నాడు, దేవా నా దేవుడు నీవే, వేకునే నిన్ను వెతుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. ఎంత ఆత్మీయ సత్యాలు, ఆత్మీయ భావాలు ఈ యొక్క మాటల్లో ఉంటుందంటే, దావీదుకి దేవుని పైన ఉన్నటువంటి నమ్మకత్వాన్ని ఈ యొక్క మాటలలో మనం చూడగలం. అంత మాత్రమే కాదు, కానీ 34వ వచనము 34వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అక్కడ 4-5 వచనాల్లో ఒక మాటను మనం చూడగలము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చును, నాకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన నన్ను తప్పించును. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడను లజ్జింపకపోవును అని మరి కీర్తనాకారుడు అక్కడ రాస్తూ ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది. ఎంత ఆశ కలిగి ఉంటున్నాడో దేవుని పట్ల, దేవుని సన్నిధి పట్ల ఎంత మరి నమ్మకత్వం కలిగి ఉంటున్నాడో దావీదును ఈ యొక్క మాటలను బట్టి మనం అర్థం చేసుకోగలము. అంత మాత్రమే కాదు, అంటున్నాడు, నీవు నాకు సహాయకుడివై ఉంటివి, నీ రెక్కల చాటున శరణ వచ్చి ఉత్సాహధ్వని చేసేదను. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది, నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది. దావీదు యొక్క వ్యక్తిగత జీవితంలో నుండి, దావీదు యొక్క వ్యక్తిగత అనుభవాల్లో నుండి ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి ఏ రీతిగా కష్టంలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవుడు దావీదును ఏ రీతిగా కాచి కాపాడాడో తన అనుభవాల్లో నుండి మరి మాట్లాడుతూ ఉంటున్నా. క్రీస్తుని ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి మన ఆత్మీయ జీవితంలో, మన వ్యక్తిగత జీవితంలో, మన కుటుంబ జీవితంలో మనకు కలిగినటువంటి శోధనలు, మనకు కలిగినటువంటి ఇరుకులు, మనకు ఎదురైనటువంటి ఇబ్బందుల్లో మనం దేవుణ్ణి మొరపెడుతూ ఉంటున్నామా? మరి దేవుణ్ణి అడగక మునిపే మన అక్కరను తీర్చేటువంటి దేవుడుగా మాకుంటున్నాడు. మన సమస్తము ఎరిగినటువంటి దేవుడుగా ఆయన ఉంటున్నాడు. మరి దేవుని పట్ల దావీదుకి ఉన్నటువంటి ఆ ప్రేమను ఈ యొక్క మాటల్లో మనం చూస్తుంటున్నాం. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది. ఎంత ఆరాటపడుతూ ఉంటున్నాడు, ఎంత మరి ప్రేమ కలిగి ఉంటున్నాడు దేవుని పట్ల. ఎందుకనగా దేవుడు దావీదు జీవితంలో చేసినటువంటి గొప్ప మేలును బట్టి, గొప్ప అద్భుత కార్యాలను బట్టి, ఆశ్చర్యమైనటువంటి కార్యాలను బట్టి దేవుని పైన మరి నమ్ముకుని ఉంటున్నాడు, దేవుని నమ్ముకుని ఉంటున్నాడు, దేవుని పైన దేవుని యందు విశ్వాసం ఉంచి ఉంటున్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచబట్టి దావీదు అంతకంతకు ఆశీర్వదింపబడుతూ ఉంటున్నాడు. దేవుని పట్ల నమ్మకం ఉండబట్టి అంతకంతకు దీవింపబడుతూ ఉంటున్నాడు. దావీదు జీవితం మనకు ఒక మాదిరికరంగా తీసుకొని దావీదు ఏ రీతిగా అయితే దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని యందు నమ్మిక ఉంచాడు, అదే రీతిగా నీవు నేను నమ్మిక ఉంచి మనం ముందుకు కొనసాగినట్లయితే
దేవుడు మన పట్ల ఆయన ప్రణాళికను, ఆయన చిత్తాన్ని నెరవేర్చేటువంటి దేవుడుగా ఉంటాడని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తాను. దేవుడి యొక్క మాటలను మీకును మీ కుటుంబాలను ఆశీర్వాదకరంగా మార్చును గాక. ఆమేన్.